బాన్స్వాడ అల్లర్ల ఘటనపైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదని రామచంద్రరావు అన్నారు. ఓ మార్ట్లో అమ్మవారి పాటలు పెట్టినందుకు ఒక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని రామచంద్రరావు తెలిపారు. సమాజంలో సామరస్య వాతావరణం, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమైనదని ఆయన తెలిపారు. దాడులకు పాల్పడిన ఒక వర్గం వ్యక్తులకు వదిలిపెట్టి కేవలం హిందూ యువకులపైన కేసులు పెట్టడం సరికాదన్నారు. అరెస్టుకు గురైన మా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించి 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ ఇక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వార్తను డిమాండ్ చేస్తూ వెంటనే